2026 ఫిఫా వరల్డ్ కప్ గోల్డెన్ బూట్ కోసం ముగ్గురు స్టార్ ప్లేయర్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇక కైలియన్ ఎంబాపే, లియోనెల్ మెస్సీ, ఎర్లింగ్ హోలాండ్ మొదటి 3 స్థానాల్లో నిలిచారు. ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపే 8 గోల్స్ 3 అసిస్టులతో రేసులో టాప్లో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై గోల్ చేసి ఎంబాపే 8 గోల్స్తో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్లు సమానంగా గోల్స్ చేస్తే ఎక్కువ అసిస్టులు అంటే గోల్ చేయడానికి పాస్ ఇవ్వడం చేసిన వారికే అవార్డు దక్కుతుంది. కాబట్టి ప్రస్తుతం ఎంబాపే ముందంజలో ఉన్నారు. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ కూడా 8 గోల్స్తో ఎంబాపేతో సమానంగా ఉన్న అసిస్టులలో వెనుకబడ్డారు. స్విట్జర్లాండ్తో జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మెస్సీ మరిన్ని గోల్స్ చేసి ఒంటరిగా అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ఇక నార్వే హీరో ఎర్లింగ్ హోలాండ్ 7 గోల్స్తో రేసులో తాను ఉన్నానని చెబుతున్నాడు. తన కెరీర్లో మొట్టమొదటి వరల్డ్ కప్ ఆడుతున్న హోలాండ్ బ్రెజిల్పై 2 గోల్స్ చేసి నార్వేను క్వార్టర్స్ కు చేర్చడమే కాకుండా గోల్డెన్ బూట్ రేసులో టాప్ 3లో నిలిచాడు. ఇంగ్లాండ్తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో హోలాండ్ కు కీలకంగా మారనుంది. ఫిఫా వరల్డ్ కప్ లో నార్వే, అర్జెంటీనా సెమీస్ చేరుకున్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన 3వ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నార్వే 2-1తో ఇంగ్లాండ్ ను ఓడించి చరిత్రలో తొలిసారిగా వరల్డ్ కప్ సెమీఫైనల్ కు అర్హత సాధించింది. స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హోలాండ్ కీలక గోల్ చేయడమే కాకుండా గోల్డెన్ బూట్ రేసులో 8 గోల్స్తో అగ్రస్థానానికి చేరుకున్నాడు. 4వ క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 1-0తో స్విట్జర్లాండ్ పై విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుతమైన పాస్ అందించి జట్టును గెలిపించాడు. దీంతో జూలై 15న జరగబోయే రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా, నార్వే జట్లు తలపడుతున్నాయి. టోర్నీ ముగింపు దశకు చేరుకున్నాడు. ఇక అత్యధిక గోల్స్ చేసిన వారికి ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డు, అత్యధిక గోల్స్ చేసిన వారికి ఇచ్చేటటువంటి ఈ అవార్డు కోసం రేసు హీట్ ఎక్కింది. ఇక కైలియన్ ఎంబాపే, లియోనెల్ మెస్సీ, ఎర్లింగ్ హోలాండ్లు 8 గోల్స్తో రేసులో ఉన్నారు.